Hi students, welcome to SV Tech Knowledge. Last రెండు క్లాసుల్లో మనం డేటా స్ట్రక్చర్స్ బేసిక్స్ అండ్ బేసిక్ ఆపరేషన్స్ ఆన్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అరేస్ 1 dimensional అరే 2 dimensional అరే ఆపరేషన్స్ కూడా తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం స్టాక్స్ గురించి నేర్చుకుందాం. డేటా స్ట్రక్చర్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్ ఫర్ ఎనీ డేటా స్టోరేజ్ స్టాక్స్ అన్నమాట. ఈ స్టాక్స్ గురించి అండ్ స్టాక్కి సంబంధించిన ఆపరేషన్స్, బేసిక్ ఆపరేషన్స్ ఆన్ స్టాక్ అండ్ వాటికి సంబంధించిన ఆల్గోరిథమ్స్ కూడా ఈ వీడియోలో మనం చూద్దాము. స్టాక్ ఈజ్ ఏ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం డేటా స్ట్రక్చర్స్లో ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ ఉంటాయని చెప్పేసి. ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ కింద మనం అరేస్ గురించి తెలుసుకున్నాము. ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు తెలుస్తుంది. అందులో స్టాక్స్, క్యూస్, లింక్డ్ లిస్ట్ ఇవి వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ కిందికి వస్తాయి. ఓకే, ఇట్ ఈస్ అన్ ఆర్డర్డ్ లిస్ట్ ఇన్ విచ్ ఎడిషన్ ఆఫ్ న్యూ డేటా ఐటమ్ అండ్ డిలీషన్ ఆఫ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఐటమ్ ఈజ్ డన్ ఓన్లీ ఫ్రమ్ వన్ ఎండ్ నోన్ యాజ్ టాప్ ఆఫ్ ద స్టాక్. సో ఇక్కడ డేటాని ఇన్సర్ట్ చేయడం కావచ్చు, లేదా డేటాని డిలీట్ చేయడం కావచ్చు, ఒకే ఎండ్ దగ్గర జరుగుతుంది. సపోజ్ ఇది ఒక కంటైనర్ అనుకుంటే, డేటా కంటైనర్ అనుకుంటే, ఇందులోకి డేటా పంపించడాన్ని కానీ ఇందులో నుంచి డేటాని తీసేయడం కానీ టాప్ ఆఫ్ ద స్టాక్ దగ్గరనే చేస్తాం. దాన్ని మనం TOS అంటాం, టాప్ ఆఫ్ ద స్టాక్. అంటే నువ్వు ఇన్సర్ట్ చేయాలన్నా టాప్ ఆఫ్ ద స్టాక్లోనే ఇన్సర్ట్ చేయాలి డేటాని, అండ్ డేటాని తీసేయాలన్నా కూడా టాప్లో ఏదైతే ఉందో దాన్నే తీసేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ రెండు పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి పుష్ అండి, ఇంకోటి పాప్. ఒక స్టాక్లోకి ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడాన్ని మనం పుష్ అంటాము. ఒక స్టాక్ నుంచి ఎలిమెంట్ని డిలీట్ చేయడాన్ని, డేటా ఎలిమెంట్ని డిలీట్ చేయడాన్ని పాప్ అని అంటాం. The last added element will be the first to be removed from the stack. మనం ఇందాక చెప్పిన విధంగా ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా టాప్లోనే చేస్తాం కాబట్టి లాస్ట్కి ఏదైతే ఇన్సర్ట్ చేస్తామో దాన్నే ఆటోమేటిక్గా ఫస్ట్ డిలీట్ చేయాల్సి వస్తుంది. అందుకని దీన్ని ఏమంటాము అంటే LIFO అంటాం. LIFO అంటే ఏంటి అంటే లాస్ట్ ఇన్, అంటే లాస్ట్గా ఏదైతే ఇన్సర్ట్ చేసామో ఫస్ట్ అవుట్, దాన్ని ఫస్ట్ తీసేస్తున్నాము. అదేవిధంగా ఫస్ట్ ఏదైతే ఇన్సర్ట్ చేసామో దాన్ని లాస్ట్కి తీయాల్సి వస్తుంది. సో ఈ ఆర్డర్ని మనం ఏమంటాము అంటే LIFO టైప్ ఆఫ్ లిస్ట్ అంటాము. అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఏదైతే ఇన్ అయిందో స్టాక్లోకి దాన్నే ఫస్ట్ అవుట్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ఆపరేషన్స్ ఆన్ స్టాక్. సో ఈ బేసిక్ ఆపరేషన్స్లో నేను ఆల్రెడీ చెప్పాను కదా, పుష్ ఆపరేషన్ అండ్ పాప్ ఆపరేషన్. పుష్ ఆపరేషన్ అంటే ఏంటి అంటే ఒక స్టాక్లోకి డేటాని ఇన్సర్ట్ చేయడాన్ని మనం పుష్ ఆపరేషన్ అని అంటాము. అండ్ ఒక స్టాక్లో నుంచి డేటాని రిమూవ్ చేయడాన్ని మనం పాప్ ఆపరేషన్ అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ ఏ న్యూ ఎలిమెంట్ టు ద టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ కాల్డ్ పుష్ ఆపరేషన్. Every new element is adding to the stack, top is increased by 1. అంటే ప్రతిసారి, అంటే యాడ్ అయిన ప్రతిసారి టాప్ని ఏం చేస్తాం, ఒకటి పెంచుతాం, అంటే టాప్ ప్లస్ 1 అన్నమాట. ఇక్కడ ఇది స్టాక్ అనుకుంటే 0 1 2 3 4 5. ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది అనుకోండి అది 6 అవుతుంది, నెక్స్ట్ వచ్చింది అనుకోండి అది 7 అవుతుంది. అంటే ఇట్లా ఎవ్రీ ఐటెం యాడ్ చేసిన ప్రతిసారి మనం ఒక టాప్కి 1 ఒకటి ప్లేస్ చేసుకుంటా పోవాలి, అంటే టాప్ ఈక్వల్ టు టాప్ ప్లస్ 1. ఓకే, ఇన్ కేస్ ద అరే ఈజ్ ఫుల్ అండ్ నో న్యూ ఎలిమెంట్ ఫుల్ అండ్ నో న్యూ ఎలిమెంట్ యాడెడ్, ఇట్ ఈస్ కాల్డ్ స్టాక్ ఫుల్ ఆర్ స్టాక్ ఓవర్ఫ్లో కండిషన్. అంటే సపోజ్ మనం ఈ స్టాక్కి ఎంత ఇచ్చామంటే సైజ్ 10 ఇచ్చామనుకోండి. సో 10 ఇస్తే అందులో 10 ఎలిమెంట్స్ మాత్రమే పడతాయని మీనింగ్. మనం 11th ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే అది ఫుల్ అయిపోయి ఉంటుంది. ఆ కండిషన్ని మనం ఏమంటాం, స్టాక్ ఫుల్
లేదా స్టాక్ ఓవర్ఫ్లో. స్టాక్ ఓవర్ఫ్లో అంటే ద కండిషన్ వేర్ ద స్టాక్ ఈస్ ఫుల్ అండ్ వీఆర్ ట్రైయింగ్ టు ఇన్సర్ట్ వన్ మోర్ డేటా ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ పాప్ ఆపరేషన్. సో పాప్ ఆపరేషన్ అంటే ఏం చెప్పాను? ద ప్రాసెస్ ఆఫ్ డిలీటింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్. ఆల్రెడీ స్టాక్లో ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేయడాన్ని మనం పాప్ అని అంటాం. సో ఈ పాప్ ఆపరేషన్ చేసిన ప్రతిసారి టాప్ అనేది ఒకటి మైనస్ అవుతుంది. టాప్ ఈక్వల్ టు టాప్ -1. సపోజ్ ఇందులో ఈ ఎలిమెంట్ని డిలీట్ చేశాను నేను, అంటే 5 అడ్రస్లో ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేశాను కాబట్టి ఇప్పుడు టాప్ ఏమవుతుంది? 4 అవుతుంది. 4లో ఉన్నది కూడా డిలీట్ చేస్తే టాప్ ఏమవుతుంది? 3 అవుతుంది. ఇలా ఎలిమెంట్ డిలీట్ చేసిన ప్రతిసారి కూడా ఒక టాప్ అనేది మైనస్ అవుతుంది. టాప్ ఈక్వల్ టు టాప్ -1. ఓకే, ఇఫ్ దెర్ ఈస్ నో ఎలిమెంట్ ఆన్ ద స్టాక్, సపోజ్ 0 ఎలిమెంట్ వరకు డిలీట్ చేసాము, మళ్ళీ డిలీట్ ఆపరేషన్ చేశాను దీని మీద, అంటే స్టాక్ అనేది ఎంటీగా ఉంది, ఇంకా డిలీట్ చేయలేము. ఈ కండిషన్ ఏమంటాము? స్టాక్ అండర్ఫ్లో కండిషన్, లేకపోతే స్టాక్ ఈజ్ ఎంటీ కండిషన్. ఈ విధంగా పుష్ అండ్ పాప్ ఆపరేషన్స్ ద్వారా మనం స్టాక్లో బేసిక్ ఆపరేషన్స్గా చెప్పుకుంటాం. పుష్ అంటే డేటాని ఇన్సర్ట్ చేయడం, పాప్ అంటే డేటాని డిలీట్ చేయడం. ఈ ఇన్సర్షన్ కానీ డిలీట్ కానీ ఏదైనా సరే స్టాక్లో టాప్ ఆఫ్ ద స్టాక్లో జరుగుతుంది. టాప్ ఆఫ్ ద స్టాక్ని టీఓఎస్ అంటాము. అండ్ ఇన్సర్టింగ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ని పుష్ అంటాము, డిలీటింగ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ని పాప్ అంటాము. ఓకే, అండ్ స్టాక్ ఫుల్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఆ కండిషన్ని స్టాక్ ఓవర్ఫ్లో అంటారు. స్టాక్ ఎంటీ అయిపోయిన తర్వాత కూడా నువ్వు డిలీట్ చేయడానికి ట్రై చేస్తే ఆ కండిషన్ని స్టాక్ అండర్ఫ్లో అని అంటారు. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ స్టాక్ ఆల్గారిథమ్స్. అంటే ఈ పుష్ ఆపరేషన్కి పాప్ ఆపరేషన్కి ఆల్గారిథమ్స్ ఎలా రాస్తాము అనేది ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథంలో మనం చూద్దాం. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు స్టాక్ ఆపరేషన్స్ అండ్ ఆల్గారిథమ్స్ గురించి చూద్దాం. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం స్టాక్ హ్యాస్ ఓన్లీ 2 బేసిక్ ఆపరేషన్స్. వన్ ఈజ్ పుష్ ఆపరేషన్, అనదర్ వన్ ఈజ్ పాప్ ఆపరేషన్. పుష్ ఆపరేషన్ అంటే ఏంటి? ఇన్సర్టింగ్ అన్ ఎలిమెంట్ ఇన్ టు ద స్టాక్ ఈజ్ కాల్డ్ పుష్ ఆపరేషన్. పాప్ ఆపరేషన్ అంటే ఏంటి? డిలీటింగ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్ ఈజ్ నోన్ యాజ్ పాప్ ఆపరేషన్. సో ఈ పుష్ ఆపరేషన్ చేసిన ప్రతిసారి టాప్ అనేది టాప్ +1 అవుతుంది అని చెప్పాను. అంటే సపోజ్ దిస్ ఈజ్ స్టాక్ అనుకుంటే ఈ స్టాక్లో 0, 1, 2, 3 వరకు ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకో ఇన్సర్ట్ చేస్తే 4 అనేది వస్తుంది, అంటే టాప్ ఈక్వల్ టు టాప్ +1 అనమాట. అండ్ ఎలిమెంట్ని డిలీట్ చేసినప్పుడు టాప్ అనేది -1 అవుతుంది, అంటే టాప్ ఈక్వల్ టు టాప్ -1. 3 ఉన్నది కాస్త 2 అయిపోతుంది. ద ప్రాసెస్ ఆఫ్ డిలీటింగ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద స్టాక్ ఈజ్ కాల్డ్ పాప్ ఆపరేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆల్గారిథమ్స్ గురించి చూద్దాము. ఆల్గారిథమ్స్లో వచ్చేసి ఆల్గారిథమ్ ఫర్ ఇన్సర్టింగ్ అండ్ ఐటెం అంటే డేటా ఐటెం ఇంటూ ద స్టాక్, అంటే దాన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ? పుష్ ఆపరేషన్ అంటున్నాం. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి? ఐటమ్స్ అంటే మ్యాక్సిమం సైజ్ ఒకటి ఇవ్వాలి. సపోజ్ నేను 10 అనేది మ్యాక్సిమం సైజ్ ఇస్తున్నా, అంటే ఇందులోకి నేను ఎన్ని ఎలిమెంట్స్ ఇవ్వచ్చు? 10 ఎలిమెంట్స్ వరకు ఇవ్వచ్చు. ఒకవేళ 11th ఎలిమెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తే అది ఏమవుతుంది? స్టాక్ ఓవర్ఫ్లో కండిషన్ అవుతుంది. ఓకే, ఇనిషియలైజ్ సెట్ ఈక్వల్ టు టాప్ -1. రిపీట్ స్టెప్స్ 3 to 5 అంటిల్ టాప్ max -1. అంటే ఇవే స్టెప్స్ని, అంటే 3, 4, 5 ఈ 3 స్టెప్ని రిపీటెడ్గా చేస్తూ ఉండాలి. ఎప్పటి వరకు? మ్యాక్సిమం -1 వచ్చేంత వరకు. అండ్ ఒకవేళ దాని తర్వాత కూడా నువ్వు ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఏం రావాలి నీకు? ప్రింట్ స్టాక్ ఓవర్ఫ్లో అని రావాలి. దిస్ ఈజ్ అన్ ఆల్గారిథమ్ ఫర్ ఇన్సర్టింగ్ అన్ ఎలిమెంట్ ఇన్ టు ద స్టాక్. సో నవ్ we see here deleting an element from the stack, దాన్ని మనం ఏమంటాం? పాప్ ఆపరేషన్ అంటాం. సో ఎక్కడైనా సరే మనం పుష్ చేయాలన్నా పాప్ చేయాలన్నా స్టాక్ ఉన్న మ్యాక్సిమం సైజ్ అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత రిపీట్ స్టెప్స్ 2 to 4 అంటిల్ టాప్
గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే టాప్ అనేది 0 వచ్చేంత వరకు, అంటే మళ్ళీ నువ్వు డిలీట్ చేయడానికి ఎలిమెంట్ లేనంత వరకు డిలీట్ చేస్తూనే వెళ్ళాలి. దట్ ఈస్ 2, 3, 4 స్టెప్స్. దాని తర్వాత కూడా నువ్వు డిలీట్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుంది, ప్రింట్ స్టాక్ ఓవర్ఫ్లో, సారీ అండర్ఫ్లో. ఓవర్ఫ్లో అంటే ఎక్కువైపోయినప్పుడు, అండర్ఫ్లో అంటే డిలీట్ చేయడానికి ఏమీ లేనప్పుడు. సపోజ్ దిస్ ఈజ్ ఏ స్టాక్, ఒక స్టాక్ అనుకుంటే టాప్ని డిలీట్ చేస్తే ఏమైంది, 30 నెంబర్ పోయింది. ఓకే, అప్పుడేమైంది, టాప్ ఈక్వల్ టు టాప్ -1, 1, 2, 3, అంటే 2 టాప్ ఉన్నది కాస్త 1 టాప్కి వచ్చేసింది. ఓకే, 20 and 10 మిగిలింది. అందులో నుంచి కూడా డిలీట్ చేస్తే తగ్గిపోతుంది, ఇంకా 10 మాత్రమే మిగిలిపోతుంది. అది కూడా డిలీట్ చేస్తే ఇలా ఎంటీగా అయిపోతుంది. ఇప్పుడు డిలీట్ చేయడానికి ట్రై చేస్తే స్టాక్ అండర్ఫ్లో కండిషన్ వస్తుంది మనకు. ఈ విధంగా స్టాక్ బేసిక్ ఆపరేషన్స్ అండ్ ఆల్గారిథమ్స్ అనేవి వర్క్ అవుతాయి అన్నమాట. సో ఈ డేటా స్ట్రక్చర్స్లో నెక్స్ట్ క్లాసెస్ అంటే దీనికి సంబంధించిన ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్, ప్రీఫిక్స్ ఆపరేషన్స్ కానీ, క్యూస్, లింక్ లిస్ట్ అండ్ గ్రాఫ్స్, ట్రీస్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ టోటల్ కాన్సెప్ట్ నేను ఈ వీడియోస్లో చెప్పబోతున్నాను, ఈ కాన్సెప్ట్స్లో చెప్పబోతున్నాను. ఈ ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. ఈ అన్ని వీడియోస్ కోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకే సబ్జెక్ట్ అయిన వీడియోలు కావాలనుకుంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఆ సబ్జెక్ట్ మీద కూడా, ఆ కాన్సెప్ట్స్ మీద కూడా నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్.